దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మా కష్టాన్ని మరిపిస్తాయి. అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశయైన సత్యభామ శ్రీకృష్ణుడు యుద్ధం చేసే స్థితిని చూసి కోపోదుక్తురులై నరకాసురుని చంపేస్తుంది. తన పుత్రుని పేరు కలకాలం నిలిచి ఉండేలా చెయ్యమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడయిందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల